బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక దినం మరొకసారి నీ ఆవరణలో చేరి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికే మీరు మాకు ఇచ్చిన మంచి సమయంకే మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం చదువుకున్న ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఇక మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేయని మీరు మాతో మాట్లాడి మీరే మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కూర్చున్నామండి. కొన్ని మాటలు మనం విందాం. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రిక 14వ అధ్యాయం, మొదటి పత్రిక 14వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఉన్న మాటలు మనం కూర్చోపు జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఫ్యాక్టరీ ఒక యజమాని పెట్టాడు అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో ఎలా నడవాలా, ఫ్యాక్టరీ ఎలాగా రన్ అవ్వాలనేది ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తాడు, కొన్ని నియమాలు పెడతాడు. టయానికి రావాలి, రూల్స్ పెడతాడు. టయానికి రావాలి, ఇలా పని చేయాలి, ఇలా పని చేయాలి, నెలకి ఇంత సరుకు మనం బయటకు పంపాలి, ఇంత పెట్టుబడి రావాలి, ఇంత ఇలాగూ అంచనాలు వేసుకుని పని ప్రారంభిస్తారు. దేవుడు కూడా సంఘాన్ని నియమించినప్పుడు ఆ సంఘము ఎలాగుండాలి, ఆ సంఘంలో ఉన్నవారు ఎలా ప్రవర్తించాలనేది అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రజలకు మనకి తెలియపరుస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత నా ఇష్టం, నేను సమయానికి నా ఇష్టం వచ్చినట్టుగా వస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను చేయాలని కూడా చేస్తాను, లేదా పడుకోవాలని పడుకుంటున్నాను అన్నాం అనుకోండి, ఆ ఫ్యాక్టరీ యజమాని మనల్ని ఫ్యాక్టరీలో ఉంచడు. అటుగానే దేవుని సంఘములోకి వచ్చిన మనము దేవుడు మన పట్ల ఏమి కోరుకుంటున్నాడు, ఆయన నియమాలు ఏంటి, ఆయన కట్టడలు ఏంటో మనం అది తెలుసుకొని మనం అలాగూ ప్రవర్తించినప్పుడు చూడండి, ఫ్యాక్టరీలో మంచిగా ప్రవర్తించే వారికి ప్రమోషన్ ఇస్తారు, పై జాబుకి లేదా జీతాలు పెరగటం చేస్తారు. మనం కూడా దేవుని కార్యాలు మనం నేర్చుకుంటూ ఆయనకి ఇష్టమైన వారిగా ప్రవర్తిస్తామంటే దేవుడు మనలో కూడా ప్రమోషన్ స్థాయిలోకి తీసుకెళ్ళి మనలను ఆశీర్వదిస్తాడు. అలాగే రాయబడిన మాటలు, ఈ మాటలు ఇందుట్లో నాకు ఎక్కువగా చదివినప్పుడు ఏం కనపడిందనంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికే, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికే, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి ఇలా చేయండి, ఇలా చేయండి అంటున్నాడు. కనుక చూడండి ఒక మాట, యేసు ప్రభువారు పరిశుద్ధ సంఘాల్లో ఏమని అంటున్నారనంటే 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తే గాని అల్లరికి కర్త. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి సంఘములో కూడా ఏముండాలి, సమాధానం ఉండాలి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందటానికై, సంఘము అభివృద్ధి నొందటానికై, వచ్చున్న ప్రజలు అభివృద్ధి చెందటానికై, వస్తున్న ప్రజలు ఆత్మీయతలు ఎదగటానికి మనం ఏది చేసినా అల్లరితో కాకుండా క్షేమాభివృద్ధి గలవారిగా చేయాలి. అవేంటో మొట్టమొదటిగా నుంచి చదువుదాం. 14వ అధ్యాయంలోకి మనం వస్తే ఏమని చెప్తున్నారనంటే, చెప్తున్న మాటలు ఏంటనంటే, ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది, కొంచెం మనసుతో మనం అర్థం చేసుకుందాం. మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి అపేక్షించు, ఎందుకనగా
భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవునితోనే ఏం చేస్తున్నాడటండి, మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మమును పలుకుచున్నాడు. శ్యామాభివృద్ధి హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవర్తించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే శ్యామాభివృద్ధి కలుగు చేసును కానీ ప్రవచించువాడు సంగమునకు శ్యామాభివృద్ధి కలుగు. ఎవరిస్తాను చూడండి. ఇప్పుడు పౌలు గారు చెబుతున్న దేవుని ఆత్మ ఆవేశంతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు భాషలతో మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఆ భాషతో మాట్లాడుతున్నవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు అంటున్నాడు. కాబట్టి భాష మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. అదే భాష అని అంటే భూమి మీద ఏదో ఒక భాషతో మాట్లాడాలి. ఇప్పుడు అమెరికా వాడు ఇక్కడికి వచ్చారు, హిందీ వాడు ఇక్కడ ఉన్నారు, ప్రియులారు వేరే దేశస్తులు ఇక్కడ ఉన్నారు. అందరము కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవరి భాషలో వాడు ఎవరికి చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవుని. అది చెబుతా ఉన్నారు. కాబట్టి భాషలు మాట్లాడొద్దని నేను అంటలేదు. భాషలు మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. కానీ దానికంటే ముఖ్యంగా మీరు ప్రవచించవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ప్రవచనం అంటే ఏంటనంటే దేవుని వాక్యము, దేవుని మాటలు. ఆ మాటలు ఎలాగుంటాయంట చూడండి, 3వ వచనం. శ్యామాభివృద్ధి హెచ్చరికయు అంటే ప్రవచించేవాడట. మళ్ళీ చెప్తున్నాను, భాషలు మాట్లాడు తన మట్టుకు తాను మేలు పొందుతాడట. ప్రవచించేవాడు ఏం చేస్తాడనంటే సంఘానికి శ్యామాభివృద్ధి కలుగు చేస్తాడట. మళ్ళీ చెప్తాను, భాష మాట్లాడేవాడు తనకు తాను ఏం చేసుకుంటాడు, మేలు పొందుతాడు, తన సంతోషపడతాడు. నేను కాబట్టి మాట్లాడాను అనుకుంటాడు. కానీ ఉపదేశం చేసి ప్రవచించేవాడు ఉంటాడు. ప్రవచనం అంటే ఏంటి మీకు అర్థమవుతుందని అంటున్నాను. ప్రవచనం అంటే ఏంటి మళ్ళీ చదువుదాం, 2 ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రవచనాలు అంటే ఏంటి? మొదటి చివరి అధ్యాయం. ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములు గాయకొనివాడు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతివానికిని ఎవడైనాను అమ్మ నేను ఎవరిస్తాను చూడండి. కనుక ప్రవచనం అంటే ఏంటి అని అంటే దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యాన్ని సంఘములో ప్రవచించినప్పుడు, దాన్ని చెబుతున్నప్పుడు అంటే సంఘం ఏం పొందుతుందంట? మళ్ళీ మరి పాఠంలోకి వచ్చేద్దాం 14. కనుక ఏం పొందుతుందంట అండి? శ్యామాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవర్తించవలను. కాబట్టి భాషలు మాట్లాడొద్దని అంటలేదు, కానీ దానికంటే ముఖ్యంగా ఏం పలకాలనంటే, ఏం చెప్తూ మంచిదనంటే కనుక ప్రవచించటం మంచిది, అంటే వాక్యం చెప్పడం మంచిది. ఆ వాక్యము వారికి మనకేం కలుగు చేస్తుందని అంటే శ్యామాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఒక క్రిస్మస్ చేస్తున్నాం అనుకోండి, ప్రారంభ పాటలు అయిన తర్వాత ఇంకోటి అయిన తర్వాత ఇంకోటి అయిన తర్వాత డ్యాన్సులు ఇలా చేస్తూ వచ్చాం. వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది మనుషులకి? ఇప్పుడు పాటలైన తర్వాత ఇవన్నీ అయిపోతున్నాయి. అసలే మనుషులు శ్యామాభివృద్ధిని పొందాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్పాలి, ప్రవచించాలి. అమ్మా 2025వ సంవత్సరంతో దేవుడు కాపాడాడు, ఆ ఆపదలోని దేవుడు రక్షించాడు అంటే ఎక్కువ సమయం దేనికి ఇవ్వాలి? వాక్యానికి ఇస్తే అప్పుడంట హెచ్చరింపబడేవాడు హెచ్చరించబడతాడట, ఆదరించబడేవాడు ఆదరించబడతాడట. తర్వాత శ్యామాభివృద్ధి పొందినవాడు. అందుకే అంటున్నాడు, మీరు భాషలు మాట్లాడే దానికంటే ఎక్కువగా ప్రవచించుటయే మేలు. మీకు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కిందకెళ్ళి చదివితే అండి, ఇక మనకు గమనిస్తే భాషలు మాట్లాడుతున్న వారట, వారు చేస్తున్న పని ఏంటంటే, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోతే ఎదటి వ్యక్తికి ఎలాగ అర్థమవుతుంది? అమ్మా ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చానమ్మా, ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా మీకు ఏం అర్థమవుతుంది? మీకు హెచ్చరిక కలగాలి, ఆదరణ కలగాలి, క్షేమం కలగాలంటే నేను ఏం చేయాలి? మీ భాషలోనే, మన భాషలోనే చెప్పాలి. అదే చెప్తున్నాడు. మీరు ఏది మాట్లాడినానో
కనుక అది మీ భాషలో మాట్లాడాలంటే ఏమంటాడు తెలుసా? వాయించువాడు, వాయిద్యం వాయించేవాడు, పిల్లను ఊదేవాడు ఏ స్వరముతో ఊదుతున్నాడో అది సరిగా వాయించకపోతే ఇనువాడికి ఎలాగ అర్థమవుతుంది అని అంటున్నాడు. చూడండి 7వ వచనం. ఊదినదేదో వీటినదేదో ఎలాగూ తెలియను. బోర స్పష్టము కాని ధ్వనిచ్చినప్పుడు అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియదు. కాబట్టి వాయిద్యం వాయించేవారు ఏ స్వరముతో, చూడండి ఇప్పుడు పిల్లలు నాన్సీల్లో నేర్చుకున్నారు కాబట్టి కొడుతుంది, బాగా వినగలుగుతున్నాం. డ్రమ్ము రానోడు కొట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పిచ్చొచ్చేది మనకు, రే ఆఫ్ చేయరా అని అంటాం. వీళ్ళు కొడుతుంటే ఎందుకు ఆఫ్ చేయమనం? దాంట్లో స్వరం వస్తుంది, సంగీతం వస్తుంది. డ్రమ్ము రానివాడు కొడితే పిచ్చెక్కిపోద్ది మనకి. అది అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మీరు ఏమి పలుకుతున్నారో ఆ మాట ఏమై ఉండాలి? స్పష్టమైనది. నేను ఇలా అంటున్నాను, చూడండి వినండి. కనుక ఈ రోజుల్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అదే భక్తి అనుకుంటున్నారు ప్రజలు. కనుక మనం కూడా విన్నప్పుడు కూడా అదే భక్తి అనుకుంటున్నాం. స్పష్టత లేకుండా ఎవడు ఏది బోధించినా అది బోధ మాత్రము కాదు, దయ్యాలు బోధ అంటది. ఇప్పుడు చూడండి, స్పష్టత లేకుండా రీ రా బా రా సందర, అందరూ చెప్పండి మాటలు అంటే అందరూ రీ రా బా రా సందర్ రీ రా రా బందర్ అంటే ఎవరికి అర్థమవుతుంది? అర్థం అవ్వాలంటే ఆ స్వరం ఏంటో, నువ్వు చెప్పేదేంటో, నువ్వు చేసేదేంటో, నువ్వు ఎందుకు పలుకుతున్నావో నాకేమవ్వాలి? అర్థం అవ్వాలి. అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు అని అంటే, ప్రియులరా, మీరు మాట్లాడుతున్నది ఎదటి వ్యక్తికి అర్థం కాకపోతే వాడు ఎలాగ అర్థం చేసుకుంటాడు అని అంటూ ఉన్నాడు. అదే అంటున్నాడు, నువ్వు 1000 మాటలు చెప్పుట కంటే అర్థమయ్యేలాగా 5 మాటలు చెప్పుట మేలు. కాబట్టి ప్రియులరా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఇదే భాష అనుకుందాం, ఏది రీ రా బా రా సందర్ రా బర్ అని అనుకుందాం. దేవుడు ఆ వరం ఇచ్చాడు, మాట్లాడుతున్నాం అనుకుందాం. ఈ మాట కంటండి దానికి అర్థం చెప్పేవాడు ఉండాలి, లేకపోతే ఏం చేయాలి? ఊరుకో. ఇంకో మాట చెప్తున్నాను. ఈరోజు రజితకి ఉద్యోగం వస్తుందని నేను ప్రార్థన చేసి అన్నాను. ఏమన్నానంటే రీ రా బా రా సందర్ రా హో రా రా రా, రజిత నీకు ఉద్యోగం వస్తుందని అన్నాను. ఇదే మాట రజిత సంతోషపడి వెళ్ళిపోయింది. మళ్ళీ పక్కకి నిరసా దగ్గరికి వచ్చాను. రీ రా రా బర్రా సందర్ రా రా బర్రా ఓ రా రా, నీకు మార్కులు ఎక్కువ వస్తాయి అన్నాను. ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అంటే రీరా బర్రయ్యానా? మార్కులు వస్తాయంట కూడా రీరా బర్రయ్యానా? ఇప్పుడు భాషలలో ఎన్ని మాటలు ఉంటాయండి, మీకు అర్థమైందా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. భాష అనేది ఒక్క మాటే కాదు, ఉద్యోగానికి రీరా బర్రే కాదు, ప్యాస్ అవుతామంటానికి రీరా బర్రయ్యే కాదు. కనుక దానికి తగ్గ భాష దానికున్న మాటలు దీనికున్న మాట దీనికుంటా. ఇక ఎవరికైనా అదే మాట చెప్తున్నాడు, అది మోసం కదా? పిల్లలు అదే అంటున్నాడు, మీరు భాషలు మాట్లాడట కంటే ప్రవచించుట మేలు. పిల్లలు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ భాషలతో ఎవరు మాట్లాడినా అది మోసమే అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. పిల్లరా, అది దేవుడు అది కోరలేదు, దేవుడు అది కోరుకోలేదు. కాబట్టి దానికంటే ముఖ్యం ఇంకొక విషయం చెప్పనండి. చూడండి, మళ్ళీ చదువుకుందాం. 14వ అధ్యాయంలో 2వ వచనం. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే ఏం చేస్తున్నాడటండి. భాష మాట్లాడేవాడు దేవునితో కాదు, మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చానండి. నేను నా భాషలో నేను ఏం చేసుకుంటున్నాను? ప్రార్థన చేసుకుంటున్నాను కనుక నేను ఎవరితో మాట్లాడుకుంటున్నాను? దేవునితో మాట్లాడుతున్నాను. కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను అమెరికా వాడిని అన్నాను. ఆగో, ఇంగ్లీష్లో చెప్పొద్దు, దేంట్లో చెప్పు, తెలుగులో చెప్పు అని అన్నాను. ఎందుకన్నానంటే నీ భాష దేవునికి అర్థమవదు అని ఆఫ్ చేసేసాను. దేవునికి రాని భాష ఏముందండి? దేవునికి ఏ భాష రాదు, ఇంగ్లీష్ వచ్చు. చూడండి, మీరు తీయొచ్చు. బాబేలు గోపురం కొట్టినప్పుడు దేవుడు అంట వారు కడుతున్న బాబేలు గోపురం బట్టి అది అతిశయపడిపోతారని భాషలను ఏం చేశాడు?
తారుమారు చేసిన దేవునికి రాదా భాష? ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, భూమి మీద ఉన్న భాషలన్నీ వచ్చు. ఇప్పుడు ఇంకోటి మీకు ఈ మాట అర్థం అవ్వాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. దేవునికి అన్ని భాషలు వచ్చినప్పుడు ఇంకా రీరా బారాలో చేయవలసిన పని ఏంటి? అమ్మ, నా మాట అర్థమైందా? దేవునికి ఇంగ్లీష్ వచ్చు, ఒకవేళ రీరా బారా అన్న భాష అనుకుందాం. ఆ భాషలో నువ్వు చేయవలసిన పని ఎందుకు? ఇంకా దేవునికి ఆ భాష కూడా నీ తెలుగు వచ్చు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, అన్నీ వచ్చినప్పుడు ఇంకో భాషలో నువ్వు చేయవలసిన పని ఏంటి? నీకు ఏ భాష వచ్చో ఆ భాషలోనే దేవుని దగ్గర ఏం చేయాలట? ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రజలను ఆకర్షింప చేయటానికి లేనిపోని మాటలు పలుకుతారట. అది జాగ్రత్త అనే విషయాలు మనం గమనించాలి. కాబట్టి ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? క్షేమాభివృద్ధి కలగటానికై 5 ముక్కలు మాట్లాడితే అది మనకి ఎంతో మేలు. అదే అంటున్నాడు. కనుక మనము అందరూ కలిసి రీరాబారాసందర్ అని పలుకుతూ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోకుండా ఏం చేస్తాడట? వెళ్ళిపోతాడట. అదే ఉపదేశము చేసి మన పాపములో ఉన్న పాపం నుండి యేసుప్రభు విడుదల చేశాడు, మనల్ని రక్షించాడు, మనకు పాప విమోచన కలుగజేశాడు అని చెప్తే వచ్చిన వాడు మార్పు చెంది వెళ్తాడట. అందుకే మీరు ఉపదేశం చేయటం మేలు అంటాడు. చూడండి ఆ మాట చదువుదాం. బయటవాడు ఎవరైనా వచ్చినప్పుడు విని వెళ్తాడట. ఆ మాటలు చదువుదాం. ఎన్నో వచ్చిన బ్రహ్మ 23 చదవరామ్మ, గట్టిగా చదవరా. సంగమంతయు యాకముగా కూడి అందరితోనూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందువారైనను విశ్వాసులైనను లోపలకు కొత్త ఆయన ఎవరైనా లోపలికి వచ్చిన ఎడల మీరు ఏ మాటలు పలుకుతున్నారు? ఎర్రి మాటలు అందుకుందరు కదా. అయితే అందరూ ప్రవర్తించుండగా అవిశ్వాసి అయిన లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడి అప్పుడు హృదయమందు రహస్యములు బయలుపరచును. ఇందువలన దేవుడు నిజముగా మీతో ఉన్నాడని అమ్మా ఏం చేస్తాడట? తెలుసుకుని గ్రహించి వెళ్తాడట. ఎప్పుడు? స్పష్టమైన మాటలు పలికినప్పుడు. ప్రార్థన చేస్తా ఉన్నామండి, ఎలుగెత్తి మొరపెడుతున్నావు. దేవా, పాపినైనా నన్ను రక్షించావు నాయన. దేవా, నా దీన స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు. అయ్యా, నా క్లిష్ట పరిస్థితిలో నాకు తోడై ఉన్నావు నాయన. అయ్యా, నా అనారోగ్య పరిస్థితుల్లో నాకు సహాయం చేసావు ప్రభా. నా దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్నావు నాయన, నా అవమానాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నాయన అని పలుకుతావంటే కొత్తోడు ఏం చేస్తాడట? ఈ మాటలు పలికితే కొత్తోడు ఏం చేస్తాడు? విని, ఓహో దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు, వారి పక్షంగానే దేవుడు నా పక్షం కూడా ఉండి ఏం చేస్తాడు? కార్యం చేస్తాడని ఏం చేస్తాడట? మార్పు. అలా మానేసి ఇవన్నీ అంటాం మానేసి ఈ భాషల్లో రీరా బార్రా సందర్ అంటే ఆయనకి ఏం అర్థమవుతుంది కొత్తోడికి? అదే అంటున్నాడు. నేను చెప్తున్న మాటలు కదా, నేను సొంతంగా కల్పించిన మాటలు కాదు. కాబట్టి మనం అలా చేయము. కానీ ఏమంటే జాయ్ గారు ఎందుకు భాషలు అనుమతించరంటే ఇదిగో ఇంతకీ అనుమతించలేదు. ఎందుకనంటే అది క్షేమాభివృద్ధి కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కాదు, అది మనుషులకు క్షేమాభివృద్ధి కాదు. కాబట్టి ఇంకొకటి అంటాడు, అది చిన్న పిల్లల శాస్త్రాలు అంట. చూడండి ఆ పనులు అంటండి. 19 వచ్చి చదువమ్మా. అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకట కంటే ఇతరులకు కలుగునట్లుగా నా మనస్సుతో సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక దుష్టత్వ విషయమై అమ్మ ఎలా ఉండాలట? చదువురా. ఉండు. బుద్ధి విషయమై పెద్దవారై ఉండడు. కనుక చిన్నపిల్లల్లాగా ఉండవద్దు. అంటే ప్రతిది మీరు చిన్నపిల్లల్లాగా నమ్మవద్దు, పెద్దవారు బుద్ధి కలిగి ఉండడి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు రీరాభారచందర్ అని ఉద్యోగం వచ్చింది కాక అంటం ఎందుకు? ఇంకా అలా అనవలసిన పని ఏంటి? ప్రభా, ఈ బిడ్డకు ఉద్యోగం దయచేయను ఆయన. అయ్యా నాయన కనికరించిన ఆయన ప్రభా, సహాయపడాను ప్రభా, యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మ దేవుడు ఇస్తాడు, ధైర్యంగా ఉండు. ఇది సరిపోదా? మీకు అర్థమవులేదా? మీరు చెప్తే మీకు అర్థమైనట్టు మాట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం.
ఇప్పుడు ఇంకే ఈ కొత్త మాటలు ఎందుకు? ఈ కొత్త మాటలు ఎందుకనంటే ప్రజలను మాయ చేయటానికి. అందుకే సమాజంలో, లోకంలో ఈ క్రైస్తవులు వ్యతిరేకపరచడానికి కారణం ఏంటంటే టచ్ అంటాడు పడిపోతున్నాడు. ఇవన్నీ ఎందుకురా బాబు మీకు అని అంటున్నారు అన్యజనులు. కనుక రబ్బర్ మాట్లాడు అరవండి అంటే హేళన చేస్తున్నారండి. అది తెలవటలేదండి క్రైస్తవ సంఘాలకి. ప్రియులారా, మాలాంటి వాళ్ళు చిన్నోళ్ళు చెప్తే మా మీద ఆడతారు అనుకోండి. సరే, ఏదిద్దనప్పటికీ వాక్య జ్ఞానం ఎరుగునోళ్ళు ఎరుగుతారు, ఎరగనోళ్ళు మనం అలా వదిలేద్దాం. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, ప్రియులారా, అన్ని జనులు సిగ్గుపరిచేలాగా మనం సిగ్గుపరిచేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారండి. ఈ టచ్లు గిచ్లు ఇవన్నీ ఎందుకు? ప్రభా కనికరించిన ఆయన అన్న పాదాల మీద పడితే దేవుడు స్వస్థపరుస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు. ఆయన చేయలేని కార్యం అంటే ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. మన పాఠంలోకి వచ్చేద్దాం. రెండో పాఠంలోకి, అదే సంఘంలోకి వచ్చిన వారంటండి. ఒక మాటలో చెప్పాలి, ఒక మాటలో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. ఏంటంటే, మనము 10,000 మంది 10,000 భాషల మాటలు పలుకుట కంటే 5 చక్కని మాటలు చెప్పి పంపిస్తే వారు ఆ మాటల ద్వారా వారు ఉపదేశం పొంది ఆదరించబడతారటండి, హెచ్చరించబడతారంటండి, క్షేమాభివృద్ధి కలుగుతారట. ఇది మేలు. ఇది మొదటి పాఠం. రెండో పాఠంలోకి వద్దాం. చూడండి ప్రియులారా, ఇంకొక విషయంలోకి వద్దాం. సరే, 22వ వచనం కూడా చదవంటారమ్మా. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచించబడినవి. ప్రవచించుట అమ్మా, భాషలేమో ఎవరికంట? అవిశ్వాస. ప్రవచించడం ఎవరికంట? ప్రవచించడం అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, అంటే మీకు గుర్తుంటుంది అన్నాడు. ప్రవచించడం అంటే ఏంటి? చెప్తలేదు. భాషలు అంటే ఏంటి? వేరే దేశపు మాటలు. ప్రవచనం అంటే ఏంటి? దేవుని వాక్యం చెప్పటం. కాబట్టి భాషలేమో అప్పుడే దేవుని మందిరానికి వచ్చినోడి కంట, అవిశ్వాసుల కంట. విశ్వాసులకి ఏంటంటే ప్రవచించడం నేర్చుకోవాలట. ఇంతకాలం నుండి దేవుని మందిరానికి వస్తున్నాం, మనం ఏమి నేర్చుకోవాలి? ప్రవచించడం నేర్చుకోవాలి, దేవుని వాక్యం చెప్పడం నేర్చుకోవాలి. తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. ఇంకేమంటున్నారనంటే, ప్రియులరా, అది ఎర్రి మాటలుగా ఉంటాయి, లోపలికి వచ్చినప్పుడు వెర్రిగా ఉంటాయి. కాబట్టి లోపలికి వచ్చినప్పుడు ఎలాడా ఎర్రి మాటలు మాట్లాడుతున్నారని లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించను. అందువలన అప్పుడు అతని హృదయం రహస్యములు బయలుపరచబడను. ఇందువలన దేవుడు నిజం మీతో ఉన్నాడని ప్రచురం చేయను. అతడు సాగిలపడి, ఈ మాట పట్టుకుని, అతడు సాగిలపడి దేవునికి ఏం చేస్తాడటండి? ఒకసారి అందరూ దేవుని స్తోత్రమా. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన పాటైనా ఏదైనా ఇతరులకు ఎలా కలగాలనంటే క్షేమాభివృద్ధి కలుగజేయాలి. అంటే మనం ప్రార్థన చేసిన ప్రార్థన కొంతమంది ఏం చేయాలి? నేర్చుకునేలాగా చేయాలి. అంటే ఎదటి వారు కూడా ఏం చేయాలి? సాగిలపడాలి. అహో, వీళ్ళు ఎలా చేశారు, నేను కూడా అలా చేయాలి అని ఎదటి వారికి అవగాహన కలిగేలాగా ఇంకో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఎదటి వ్యక్తి వినేలాగా ప్రార్థన చేయాలి, ఎదటి వ్యక్తి ఆమేననేలాగా ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు అంట సంఘానికి క్షేమాభివృద్ధి, దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. 26వ వచనంలోకి వచ్చేద్దాం. మొదటి పాఠమైంది, రెండో పాఠం. సహోదరులారు, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నవి? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తనలు పాడవలనని ఉన్నాడు, మరొకడు బోధింపవలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు, మరొకడు భాషలతో మాట్లాడవలని ఉన్నాడు, మరొకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుటకు ఇవి. మందిరానికి వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక భావంతో వస్తారట. ఒకరంట పాటలు పాడాలని వస్తారట. అమ్మ, ఎందుకు వస్తారు? ఇంకొకరేమో బోధించాలని వస్తారట, ఇంకొకరేమో బోధించాలని వస్తారట, ఇంకొకరు ప్రవచించాలని వస్తారట, ఇంకొకరు ప్రకటించాలని వస్తారట, ఇంకొకరేమో భాషలు మాట్లాడాలని వస్తారట. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఒక్కొక్కరు ఒక తలంతుతో ఒక్కొక్క ఆలోచనతో వస్తారు. ఇప్పుడు ఏమవుతుందనంటే పాటలు రానోళ్ళేమో ఎక్కువ వాక్యము చెప్పాలని ఆలోచన ఉంటుంది,
వాక్యము విన్న వాళ్ళేమో, పాటలు వచ్చిన వాళ్ళేమో ఎక్కువ నాకు పాటలు పాడాలనిపిస్తుంది. ఇప్పుడు గమనించాలి ఏంటనంటే, పాటలు పాడాలనుకునేవారు పాడలేదనుకోండి, ఆ రోజు ఎంత బాగా జరిగిన ఏమంటారు, ఏం జరిగింది, గడుగుడ్డు జరిగింది అని అంటారు. ఏంటి అలా మనసు కలిగి అనిపిస్తుంది. ఎంత వాక్యం చెప్పు, వాళ్ళు వచ్చింది దేనికి? ఆ రోజు మనసులో ఈ పాట పాడాలనుకుంటారు, మైకు దొరకలేదు అనుకోండి, ఓహో ఏం జరిగింది, జరిగిందంట, ఏం జరిగింది, అందరికీ బాగానే ఉంటుంది కానీ ఆవిడకి అలా సరే. ఈ పాటలు ఎక్కువ పాడేసి వాక్యం తక్కువ చెప్పేసామనుకో, వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్, ఏం చెప్పాడు, ఎదురైన మాటలు చెప్పేసి వదిలేసాడు అని అంటారు. ప్రియులు గమనించండి, అంటున్నది ఏంటంటే, ఎవరు ఏ తలంపుతో వస్తున్నారో వారికి ఆ సమయాన్ని ఇవ్వాలి. పాడే వాళ్ళకి పాడటానికి ఇవ్వాలి, చెప్పే వాళ్ళకి చెప్పడానికి ఇవ్వాలి, స్తుతించే వాళ్ళకి స్తుతించడానికి ఇవ్వాలి, సాక్ష్యం చెప్పిన వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు ఏ తలంపుతో వచ్చారో ఆ ఇంకొక విషయం చెప్తాను వినండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. నేను అందుకే మిమ్మల్ని అంటున్నాను, ఎవరైతే కీర్తన పాడాలనుకుంటున్నారు, ఎవరు ప్రార్థన చేయాలనుకుంటున్నారు, ఎవరు ప్రకటించాలనుకుంటున్నారు, ఎవరు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు, రండి, మీకు చెప్పడానికి అవకాశం ఇస్తాం. చేయండి, ప్రార్థన చేయటానికి. అంటే మీ మనసులో నాకు తెలవవు కదా, మీ మనసులో చేయాలనుకుంటున్నారు, చేయకూడదు అనుకుంటున్నారు, పాడాలనుకుంటున్నారు, పాడకూడదు అనుకుంటున్నారు, మాకు తెలవదు. కాబట్టి పాడండి అని పాడటానికి సమయం ఇస్తున్నాం. అది ఇవన్నీ ఎందుకనంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి ఆ విషయాన్ని మనం మనసులో పెట్టి కొంచెం కిందకి వెళ్దాం. చూడండి, ఏది చేసినానో క్షేమాభివృద్ధి కొరకే చేయాలి. కాబట్టి ఇంకో 28 అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు కాదు 33 వచ్చిన. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ సంఘము లోకములో నుండి ప్రత్యేకించబడి దేవునిలోకి వచ్చిన సంఘం ఎలాగుండాలంటండి అని అంటే, ఏ దేవున్నతి కలిగి ఉన్నామో ఆ దేవుని సంఘంలో ఏముండాలి, సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, కొట్లాట్లు దెబ్బలాట్లు ఉండకూడదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎందుకనంటే మనల్ని పరిపాలించి నడిపిస్తున్నవాడు ఎవరు అనంటే సమాధానమునకు కర్త. ప్రియులారా ఆ దేవుడి లక్షణాలు మనం కలిగి ఉన్నాం. 34 వచనం, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకైనను వారికి ఏమి లేదటండి, సెలవు లేదు. చదవరా. అలాగూ ధర్మశాస్త్రము కూడా ఏం చేస్తుందంటండి, చెప్పుచున్నది, ఏమైనా నేర్చుకున్న ఎడల సంఘములో స్త్రీ మాట్లాడటం అవును. మనం చెప్పాను, పురుషుని కొరకే స్త్రీ చేయబడ్డది కానీ స్త్రీ కొరకు పురుషుణ్ణి కొరకు చేయబడలేదు. కాబట్టి ఈ మాట ఏమంటుందంటే, సంఘంలో స్త్రీ ఎలా ఉండాలంటే అండి, మౌనంగా ఉండాలి. అంటే మౌనంగా ఉండటమంటే ఆమె నన్ను అనకూడదా, పాటలు పాడకూడదా, లేకపోతే మందిరంలో ఆడవారు దేవుని స్తుతించకూడదా, ఆరాధించకూడదా, అది కాదు. ఇక్కడ భావం ఏంటనంటే, వాక్యం ఏం చెప్తుందనంటే, సంఘంలో స్త్రీ మగవారి మీద అధికారము చేయకూడదు. అంటే ఇక్కడ నిలబడి సరిగ్గా కూర్చో అని మగవాళ్ళని అనకూడదు. అది ఈ వాక్యం మాట. సరిగ్గా నాడు ఏంటిది పద్ధతి ఏంటి అని అనకూడదట. ఇప్పుడు చదవండి ఆ మాట ఏంటనంటే, ఏమంటున్నారంటే, చదవరా, మళ్ళీ చదవండి. స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకైనను వారికి సెలవు లేదు. బాగా చదువుతున్నారా, గుడ్. తర్వాత తరం రెడీ అయ్యింది, చాలా సార్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దాం. కనుక ఇలాగూ ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకునే వాళ్ళని ఎడల ఇంట తమ భర్తల నడవడను సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానం. దేవుని వాక్యం మీ యొద్ద నుండి వెలుతీరుదా, మీ యొద్ద మాత్రమే ఉండునా. సరే, సంఘంలో స్త్రీ మాట్లాడటం ఏమంటున్నాడనంటే అవమానం అంటారు. ఎవరికి? స్త్రీ. కాబట్టి సంఘంలో ఎంత తెలిసినా స్త్రీ ఎలా ఉండాలట. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఎందుకనంటే మగవారి మీద ఇంకో మాట చెప్తాను, మీకు అర్థమైంది. ఒకవేళ నడిపించేవాడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నవారు కూడా నడిపించలేరు, నడిపిస్తూ రాదు, అప్పుడు నువ్వు లేవచ్చు, ఆడవాళ్ళు లేచి నడిపించవచ్చు. లేదా పాడేవారు లేరు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారు లేరు, అప్పుడు స్త్రీలు ఏం చేయొచ్చు అంట,
మాట్లాడు. చెప్పలేని సమయంలో, ఎవరు లేనప్పుడు స్త్రీ ఏం చేయొచ్చు అంటండి? అధికారము చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీసారి చెప్పాను. మగవారేమో దూరంగా ఆలోచిస్తారట, స్త్రీలేమో దగ్గరగా ఇవాళ రేపు గొడవలు తేలిపోద్ది అన్నట్టుగా ఆలోచిస్తారు. కాబట్టి భవిష్యత్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పురుషుడు ఆలోచిస్తాడు, స్త్రీ గలిబిలు పెడుతుంది. అందరూ కాదమ్మాయి ప్రియులారా గమనించండి. అందుకే ఏమంటున్నారు అంటే, ఆ గొడవేమి లేకుండా సంఘంలో స్త్రీ ఎలా ఉండాలంటే అండి? మౌనంగా ఉండటం మంచిది. కాబట్టి ప్రియులారా ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సంఘంలో స్త్రీ నిలబడి మాట్లాడకూడదు. నిలబడి ఏం చేయకూడదు? ఎందుకు తెలుసా? నేను ఎలాగంటున్నాను, బాధపడద్దు. ఒక అమ్మాయి నిలబడిందనంటే మగవారు ఉంటారు, పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. కనుక నువ్వు చెప్తూ ఉంటావు, వారి కళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయి. కాబట్టి అదే దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటివి చెప్తే మీకు నా మీద కోపం రావచ్చు, కానీ ఏంటంటే ప్రియులరా, వారు ఎక్కడెక్కడో ఉంటాయి, నీ మాట వినరు, వారు ఏమేమో ఆలోచిస్తారు. కాబట్టి స్త్రీ మౌనంగా ఉండుట మేలు, మంచిది. మౌనంగా ఉండటం మంచిది, బైబిల్ వాక్యం చెప్తుంది. ఇంకొక విషయం చెప్పనండి, మనము బైబిల్లో రాయబడిన ప్రతి మాట అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. సరే, నేను ముందుకు వెళ్ళిపోతానని ప్రియులారా. మరి అట్లయితే మరి స్త్రీలు చేయవలసిన పని ఏంటి? స్త్రీలు చేయవలసిన పని ఏంటి అని అంటే కనుక, స్త్రీలు చేయవలసిన పని ఏంటి అని అంటే దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతున్నాం. కీర్తనలో చదువుదాం. మరి స్త్రీలకు ఇచ్చిన భాగ్యం ఏంటి? దేవుడిచ్చిన భాగ్యం అని అంటే 68వ కీర్తన 11వ వచనం. 68వ కీర్తన. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మళ్ళీ చదువుతాం. ప్రభు మాట సెలవిచ్చాడట, దానిని ప్రకటించటానికంటే స్త్రీలు ఎలాగున్నారట అంటే, స్త్రీలకు ఇచ్చిన బాధ్యత ఏంటి? సంఘంలో అధికారం చేయకూడదు, కానీ ఏం చేయొచ్చు? ప్రభు మాటను ప్రకటించే భాగ్యం దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులు గమనించండి, చూడండి, ఆడవాళ్ళు మాట ఒకటి అనుకున్నారంటే, టైం చూడండి, నేను ముగిస్తాను. ప్రియులు గమనించండి, ఒక ఆయన రాజుగారి దగ్గర భటుడుగా ఉన్నాడట. భటుడుగా ఉంటే పళ్ళు తోముకుంటూ ఆ పంటలో పూర్వకాలం ఎప్పుడు చిన్న పుల్ల మొక్క ఉండిపోయిందండి. ఆ భటుడు అరే ఈ పండు పుల్ల తీయ అన్నాడు. ఆ చిన్నది తీసాడు. తీసిన తర్వాత ఆ భటుడు ఇంటికి వెళ్ళి అలా ఆవిడ చెప్పాడు, ఏమే ఈరోజు ఏం జరిగింది తెలుసా? నేను రాజుగారి నోట్లో చిన్న పుల్ల అది ఇరుక్కుపోతే తీసాను, నేను రాజుగారి పంటలో తీసాను అన్నాడు. ఈవిడి ఆ భర్త చెప్పేసిన తర్వాత బయటకు వచ్చి గోడ అవతలకి ఆవిడకి, ఈరోజు ఏం జరిగింది తెలుసండి? రాజుగారు పళ్ళు తోముకుంటాడు, పొల్ల ఉండిపోయిందంట. ఆ పొల్లను తీసాడంట. అది ఈవిడ ఏం చేసింది, పక్కింటి ఆవిడకి, ఇంకేముందండి మా రాజుగారు మా ఇంటి పక్క ఆయన రాజుగారి దగ్గర పనిచేస్తాడు కదండి ఆయనండి, కనుక రాజుగారు నోట్లో మొక్కలే మొలిసిపోయి అంట, అవి తీసాడంట. ఆవిడేమో ఇంకొకరు మొత్తం రాజుగారి దగ్గరికి వచ్చినట్టు చెట్లే మొలిసిపోయి అన్నారంట. ప్రియులారా, ఏంటంటే ఒక తప్పుడు ప్రసారమైన మంచి ప్రసారమైన త్వరగా వ్యాపింపజేస్తారు ఎవరు? ఆడవాళ్ళు. వాళ్ళకున్న వరమది. ఇప్పుడు అదే అంటున్నాను, ఎవరివేదో చెడు చెప్పి ప్రసారం చేయటం కంటే ఇదిగో గొప్ప సైన్యముగా ఏర్పడి ఆయన గురించి 10 మందికి చెప్తే ఎంత దీవెన, ఎంత ఆశ్రదం, ఎంత మహిమ. దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. ఈ ఇతరులకు వాళ్ళ మీద వీళ్ళ మీద అలాంటి వాళ్ళు ఇలాంటి ఇంకా అదే పనిగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి కుటుంబంలో నాశనాన్ని తెచ్చుకునే దాన్ని, శాపం తెచ్చుకునే దానికంటే ఇదిగో ప్రభు కొరకు కొన్ని మాటలు పక్కవారికి చెప్పటం ఎంత ఆశ్రదం. ఎవరు చెప్పారు అని అంటే చదువుదాం. చూడండి, ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నేను కొంతమంది స్త్రీలను జ్ఞాపకం చేస్తాను, చెప్పి అప్పుడు ఎవరు చేశారో కొన్ని మాటలు తగడగా చెప్తాను. బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? చెడ్డ స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ. ఇంకొకటి ఏంటనంటే మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరిలో కొంతమంది గురించి చెప్పాను అప్పుడప్పుడు. 1 శారమ్మ, 2 లూదియా, 3 మగ్దలేనే మరియా, సలోమి, ప్రిస్కిలా, బేతనియ మరియా, కానాను స్త్రీ, దెబోరా, ఎలిజబెత్, హన్నా, రూతు. కనుక ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ నేను ఈ కొన్ని మాత్రమే రాసుకున్నాను. కనుక వీళ్ళు ఎవరైనా సరే దేవుని చేత ఏం చేయబడ్డారనంటే
గొప్ప మెప్పు పొందారండి, మెప్పు పొందారు. వీళ్ళందరి గురించి చెప్పడానికి ఒక గంట పడుతుంది కానండి, ఒక్కొక్కరి గురించి ఒక గంట పడుతుంది. కానీ నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రియులారా, మగ్దలేనే మరియా గురించి చెప్పాలనుకుంటున్నా. ఆమె ఎవరి గురించి, ఆవిడ ఏం చేసిందో తెలుసా? చదువుదాం రండి, యోహాను సువార్తలోకి వద్దాం. మగ్దలేనే స్క్రీన్ మీద వేస్తాను, కరెక్ట్ టగడగా చెప్పేసుకుని ముగించేసుకుందాం. మగ్దలేనే మరియా ఎవరనంటే ఆమెకి దెయ్యాలు పట్టిన ఆమె, పాపము చేసిన ఆమె. ఆ పాపం చేసిన ఆమె యేసు ప్రభు దగ్గరికి రాగా ఆయన పాదాలు పట్టుకోగా ఆమెకి ఏమొచ్చిందనంటే విడుదల వచ్చింది. విడుదల వచ్చిన ఈమె ఏం చేసిందనంటే ఆమె ప్రభు చనిపోయే వరకు ఆయనతో కూడానే తిరిగింది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? నేను టకటగా చెప్పేసి వివరిస్తాను. స్త్రీలకున్న భాగ్యం ఏంటో చెప్తున్నాను. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు సిలువలో ఏలాడుతుండగా శిష్యులందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు. కానీ ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా, తల్లి అయిన మరియా, ఇదిగో మగ్దలేనే మరియా, తర్వాత సొలోమి, వీరు యేసు ప్రభు దగ్గర ఉన్నారండి. కాబట్టి ఈ మీ ఎవరో మగ్దలేనే మరియా గురించి ఆలోచిస్తే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా కనపడింది ఎవరికి చెప్పనా? మగ్దలేనే మరియా. ఆ మాట గురించి నేను ఇది తీసుకున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని అదేనమ్మా చదవరా. ఆవిడ వచ్చి ఏం చేసింది తెలుసా? ప్రభు తిరిగి లేచాడని తెలియపరిచిందంట. ఎవరికి? శిష్యులకి. అంటే ప్రభు తిరిగి లేచాడని ఆవిడ ఏం చేసింది తెలుసా? ప్రచారం చేసింది కదండి ప్రియులరా. అమ్మ చూడండి, 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకొని, అయ్యా చెప్పాను. యేసు ఆమెను చూచి అమ్మ నేను వివరిస్తాను చూడండి. యేసు ప్రభు తిరిగి లేచిన మొట్టమొదటిగా కనపడింది ఎవరికైనా అంటే మగ్దలేనే మరియాకే. ఈ మరియా ఇల్లు ఏం చేసిందనంటే ఆయన తిరిగి లేచాడని గలిలయ అంతా శిష్యులందరికీ తెలియపరిచింది. ప్రియులారా, మగ్దలేనే మరియాకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే ఆయన తిరిగి లేచాడని తిరిగి లేచాడని ఆవిడ కనపడటాన్ని బట్టి ఆవిడ ప్రసారం చేసినట్టుగానే స్త్రీలారా మీకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే గొప్ప సైన్యముగా ఉండి చెడు చేయటం కాకుండా, చెడు చెప్పటం కాకుండా మంచి చెప్పేవారుగా, ఇదిగో మగ్దలేనే మరియా వలె యేసయ్య కొరకు ఏమి ఇవ్వాలట? సాక్ష్యం. ఇక్కడ కొన్ని మాటలు చెప్పేస్తాను చూడండి. మగ్దలేనే మరియాలో ఉన్న గుణలక్షణాలు మొట్టమొదటిగా ఏంటనంటే ఆమె ప్రభుకు పరిచర్య చేసింది. ఆమె ఏం చేసింది? పరిచర్య అంటే చెప్పాలి. పరిచర్య అంటే ఏంటి? సేవ. పరిచర్య అంటే పని. ప్రభుకు పరిచర్య చేసింది. అంటే స్త్రీలకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే పరిచర్య చేయాలి. వంటలు జరుగుతున్నాయి అనుకోండి, వంటలు చేయాలి, మందిరం కడగాలి, తుడవాలి, చక్కబెట్టాలి. ఇదంతా సంఘ క్షేమాభివృద్ధి కార్యక్రమం. ప్రభు ఆ బాధ్యత మీకు ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యతను చేసేవారుగా ఉండాలి. తర్వాత వరకు ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉందంట. ప్రభుకు తనకు ఏదైతే ఉందో ఆ సుగంధ ద్రవ్యములు పట్టుకొచ్చి ప్రభుకు శరీరానికి పూసిందంటండి. ఆమెకున్నదంతా పట్టుకొచ్చి ప్రభుకు పూసింది. తర్వాత ప్రభుని వెంబడించుటలో వెనకాడలేదంటే ఆయన వెంబడించిందంట. పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరనంటే ఆమె చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారు. ఇంకొకరు ఎవరనంటే సొలోమి గురించి కూడా మనం చదువుతాం. సొలోమి కూడా ఏం చేసిందనంటే, సొలోమి అన్న మాటకు అర్థం ఏంటనంటే సమాధానం అని అర్థం. ఈవిడ కూడా ఏం చేసిందనంటే యేసయ్యను వెంబడించింది, క్రీస్తుకు పరిచర్య చేసింది, ప్రభువుని ప్రేమించింది, యేసును గూర్చి ఆసక్తి కలిగి ఉంది,
దేవుని గురించి, దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉంది, దేవుని కొరకు సుగంధ ధేములు తెచ్చి సమర్పించింది. ఎంతో ఖర్చు, ఎంతో రేటు అయినా దేవునికి సమర్పించింది. చివరిగా దేవునితో తన మట్టుకు తాను దేవుని కొరకు ఇతరులకు సాక్ష్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఈరోజు అట్టి వారుగా స్త్రీలు ఉంటే మనకి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, బయట సువార్తను చెప్పాలి. కానీ అది మాత్రమే కాదు అమ్మ, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండబట్టి పాడకూడదు, ప్రార్థన చేయకూడదని కాదు, అధికారము చేయకూడదు. మగవారి మీద అధికారము చేయకూడదు. ఏమైనా సమస్య ఉందనుకోండి అమ్మగారికి చెప్పాలి. ఏమైనా సమస్య ఉందనుకో, అమ్మ ఇది సమస్య, ఎవరో పాడదాం అనుకుంటున్నారు, మీరు అవకాశం ఇవ్వండి, ఎవరో చెప్పాలనుకుంటున్నారు, మీరు అవకాశం ఇవ్వండి అని అమ్మగారు చెప్తే అమ్మగారు నాకు చెప్తుంది. నేను దాన్ని ఎలా చేయాలో దాన్ని పరిష్కారం చేస్తాను. ప్రియులారా గమనించండి, ఎవరో ఏదో ఆశ ఉంటుంది, ఆశతో వస్తారు, ఏదైనా కార్యక్రమం మీకు ఇష్టకరంగా లేదు, అమ్మగారితో చెప్తే అమ్మగారు నాకు చెప్తారు. గలిబిలుగా అల్లరిగా ఉండకూడదు. ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవునికి మహిమకరంగా జరిగించేవారుగా ఉన్నప్పుడు దేవుడు తన వల్ల దేవుడు మేలు చేస్తాడు, ఆశీర్వాదం కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ఈరోజు ఆలోచించండి, 3 వర్తమానాలు ఈరోజు మీకు చెప్పాను. మొదటిది, నీ సొంత భాషలోనే దేవునికి ప్రార్థన చేయి. భూమి మీద వేరే భాషతో చేయవలసిన పని లేదు, వేరే భాష చేయవలసిన పని లేదు. ప్రియులారా, దేవునికి రాని భాష అంటే ఏది లేదు. వేరే భాషలో చెయ్యాలి అని అంటుంటుంది మోసం. ప్రియులారా, దేవునికి రాని భాష ఏది ఉంది? నువ్వే భాషలో చేసిన దేవుడు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఈరోజు ఆలోచించు, రీరా భారా అనవలసిన పని లేదు. దేవునికి ఆ భాష అర్థమవుతుంది అంటే వీల్లేదు, ఆయనకు అన్ని భాషలు తెలుసు. కాబట్టి అలాంటి మనం విన్నప్పుడు ఇది మోసం, ఇది సాతాను మాట అని అర్థం చేసుకోవాలి. రెండోది మనం చూస్తున్నాం, సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి ఒకరు పాడతారు, ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు స్తుతిస్తారు, ఒకరు వాక్యం చెప్తారు, ఒకలాగా ఇంకొకటి చేస్తారు. ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకే అని వారిని జ్ఞానముతో వారిని గ్రహించాలి. మూడోది మనం చూస్తూ ఉన్నాం, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి. మౌనంగా అంటే ప్రార్థన చేయొద్దని కాదు, వాక్యం చదవద్దని కాదు, పాటలు పాడొద్దని కాదు, అధికారము చేయకూడదు. అది దేవుడిచ్చిన నియమము. కాబట్టి ఆ నియమానికి లోబడదాం. ఇది దేవుని సంఘం అల్లరితో కూడినట్టుగా ఉండకూడదు. దేవుని సంఘం సమాధానం కర్త ఉన్న దేవుడు, సమాధానంగా జరగాలి. కాబట్టి సంఘ నియమాలు ఏమవుతున్నాయో ఆ రీతిగా మనం తీర్మానం ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? చేయగలిగితే కనుక మీరు చేయండి. దగ్గరగా అందరు కినపడిలాగా మీతో ఏకీపించినట్లుగా ఒకరు ప్రార్థన చేద్దాం. మీరు చేయకపోతే అమ్మగారు చేస్తారు, వారికి అవకాశం ఇద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, దేవుడు నన్ను చేయమంటున్నారు అనిపిస్తే, దేవుని ఆత్మ పూనురాలుగా, దేవుని ఆత్మ పూనుడుగా ఉంటే దేవుడు నేను ప్రేరేపిస్తాడు. 2 మాటలు ఎలాగైనా చేయొచ్చు. నత్తి మాటలైన దేవుడు వింటాడు, ఏ మాటలైనా ప్రభు వింటాడు. ప్రార్థన చేద్దాం.